ఇక సుప్రీంకోర్టులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అయితే జరుగుతుంది. ప్రభాకర్ బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారించింది. ఇక ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూద్రా సుప్రీంకోర్టుకి తెలిపారు. స్టేటస్ రిపోర్టు దాఖలు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 25కి వాయిదా వేసింది. విచారణ పూర్తయ్యే వరకు మధ్యంతర ఉపశమనం కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. తెలంగాణలోని సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకసారిగా విచారణ అయితే కొనసాగుంది. గత కొంతకాలంగా ఆలస్యంగా విచారణ కొనసాగించిన ప్రభాకర్ రావు అంటే విదేశాలకు వెళ్లిన క్రమంలో కూడా కొంత ఆలస్యమై తదనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రావడం జరిగింది. దీనికి అనుగుణంగానే విచారణ కూడా కొనసాగుతుంది. ఈ విచారణ కూడా పూర్తిగా అంటే తను చేసినటువంటి వాదనలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విచారణలు ఎవరెవరిని చేశారు, దీనికి సంబంధించినటువంటి ఏంటంటూ కూడా ముందస్తుగానే ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారము చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రభాకర్ రావు కూడా ముందస్తు బెయిల్ కావాలని అప్లై చేసుకున్న క్రమంలో కూడా విచారణ కొనసాగుతున్న క్రమంలో ఎలాంటి బెయిల్ మంజూరు చేయకూడదంటూ ప్రభుత్వ తరఫున న్యాయవాది కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఇప్పటికే ఏదైతే పూర్తి స్థాయి ఏర్పాట్లు కావచ్చు, దానికి సంబంధించిన విషయాలలోని విచారణ కొనసాగుతున్నప్పుడు బెయిల్ ఇవ్వకూడదనేది మాత్రం ప్రభుత్వం తరఫునటువంటి న్యాయవాది అయితే అప్పీల్ చేయడం జరిగింది. దీనిపై కూడా ఇప్పుడే సుప్రీంకోర్టు కూడా ఒక విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ నివేదిక ఆధారంగా ఉన్నటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ విషయంపై మద్దతు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది అయితే ఒక విచారణ అయితే కొనసాగుతుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసు దర్యాప్తు పూర్తయిందని సిబిఐ ధర్మాసనంకు తెలిపింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. వివేక కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండటంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం వివేక హత్య కేసుపై కాసేపట్లో మరోసారి విచారణ చేపట్టనుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసు దర్యాప్తు పూర్తయిందని సిబిఐ ధర్మాసనంకు తెలిపింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. వివేక కుమార్తె సునీత తరపున సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండటంతో విచారణ న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణ పాస్ ఓవర్ చేసింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం వివేక హత్య కేసుపై కాసేపట్లో మరోసారి విచారణ చేపట్టనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అయితే అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. అయితే ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు ఉందో అయితే ఈ యొక్క హత్య కేసు అయితే పూర్తిసారి అయితే చిలికి గాలివానగా మరి చివరికైతే తారస్థాయికి అయితే చేరిన విషయం అయితే తెలిసింది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తిసారి అయితే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంపై కూడా సుప్రీంకోర్టుకు విచారణ జరగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కేసు దర్యాప్తులో భాగంగా అయితే సిబిఐ ధర్మశాసనం కూడా
ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే తదుపరి విచారణ జరుగుతుందని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే సునీత న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు క్రాస్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ద్వారానైతే దాఖలు చేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఈ యొక్క విచారణ ఏదైతే సిబిఐ దర్యాప్తులో భాగంగా ఏదైతే ఈ విచారణ జరుగుతుందో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో సిబిఐ వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు కోర్టుకి హాజరవ్వాలన్నట్టు కూడా హైకోర్టులో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా పూర్తి స్థాయి అయితే విచారణ కూడా జరిపే స్థాయి కూడా వెళ్ళిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదైనా కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం అయితే ఇప్పటికే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి హత్య కేసును కూడా సునీత కూడా తీవ్ర స్థాయిలో అయితే పలు రకాల ఆరోపణలు కూడా చేస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో పూర్తి స్థాయిలో అయితే విచారణ జరగడమే కాదు, పూర్తి స్థాయిలో ఆమెకైతే అన్యాయమే జరిగిందని కూడా పలు రకాల ఆరోపణలు చేస్తుంది. అదేవిధంగా విమర్శలు కూడా దారితీసే పరిస్థితి అయితే కనిపించింది. ఫాతిమా, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గౌతు శిరీషపై వైసీపీ నాయకులు కార్యకర్తలు పలాస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కార్యకర్తలను బాస్టర్స్ అని సంబోధించడంతో ఆమెపై కంప్లైంట్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిలో ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆరోపించారు. ఇక మీదట ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అంతే గట్టిగా సమాధానం ఉంటుందని హెచ్చరించారు. అక్రమ కేసులకు అరెస్టులకు భయపడేది లేదని అన్నారు. ఈ పశువుల మంత్రి ఇతను కొరత జాతి పశువు 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 అని పదేసారి ఉద్దేశపూర్వకంగా ఆవిడ అంటున్నారు. ఆవిడ అందం వల్లే ఇటువంటి పదాలు మా కార్యకర్తలు కూడా వాడటం వల్ల వస్తుంది, మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు. కాబట్టి పలాస ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోవాలని తమ కంప్లైంట్ ఇస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గం రెండు కంప్లైంట్స్ వేరుగా ఇస్తున్నాం. ఆ రెండు కంప్లైంట్కి సంబంధించి మాకు రిసిప్ట్ ఇవ్వాలి కంప్లైంట్. అదే ఎమ్మెల్యే గారు మా కార్యకర్తలను ఉద్దేశించి బాస్టర్స్ అన్నారు. ఒకసారి బాస్టర్స్ అనేది తెలుగు కన్వర్షన్ చేసి గూగుల్లో చూడండి, అక్షర సంబంధం ఉన్న వ్యక్తి అని వస్తుంది. అలాంటి పదాలు వాడి వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే పదే పదే మా మాజీ మంత్రి గారిని ఆమె ఏం చెప్తున్నారు, ఈ పశువుల మంత్రి ఇతను కొరత జాతి పశువు 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 అని పదేసారి ఉద్దేశపూర్వకంగా ఆవిడ అంటున్నారు. ఆవిడ అందం వల్లే ఇటువంటి మన నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గారు తీసుకోండి. ఆవిడ ఇదివరలో ఎప్పుడు కూడా మా మాజీ మంత్రి వర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ఒక ఉన్నతమైన చదువుకున్న వ్యక్తిని ప్రతిసారి ఆయన వ్యక్తిత్వాన్ని ఆహ్వానం చేస్తూ ఆయన పశువుల మంత్రి, బురద జాతిలో పుట్టాడు, వాళ్ళది బురద జాతి అనే మాటలు పదే ఉద్దేశపూర్వకంగా ఆయన మానసికంగా హింసించాలనే ఉద్దేశంతో ప్రతిసారి ప్రెస్ మీట్లో ఆవిడ ఇటువంటి భాషనే వాడటం మనం చూస్తున్నాం. మేము అనేది ఇది అబద్ధం కాదు, మనం చూస్తున్నాం. ఆవిడ ఈ రకమైన భాష వాడితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవండి. అంటే మరి ఆవిడ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని ప్రజల్ని ఏ మాటైనా అనివచ్చు, అంటే అది తప్పు లేదు. రివర్సు ఒక మాట అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు, ఇదంతా ప్రజలు ఒకసారి గమనించండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ప్రతి వాళ్ళు అంటారు, పెద్దలు అంటారు శరీర ప్రతిచర్య ఉంటుంది అంటారు, అలాగే రెండు చేతులు కలిస్తే చప్పట్లు అంటారు. ఏంటి ఒకవైపే తప్పు జరుగుతుందా? మీ భాష బట్టే కదా అవతల వాళ్ళు భాష మాట్లాడుతున్నారు. మన భాష మనం సరి చేసుకుంటే ఇతరులు మనకు అంటారు కదా. అదే అంటారు, నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు. ముందు మీ భాష మార్చుకోండి అమ్మా. మీరు ఎందుకు పశువుని వాడుతున్నారు? మన నియోజకవర్గం ఎమ్మెల్యే కర్నూలు జిల్లా దేవరకొండలో చిరుత కలకలం సృష్టించింది. వ్యవసాయ కూలీలకు చిరుత కనిపించినట్లు తెలిపారు. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పాదముద్రలను గుర్తించనున్నారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని డీఎస్పీ శివరామరెడ్డి ఆధ్వర్యంలో గార్డెన్ సర్చ్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.
భారీ స్థాయిలో పోలీసు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న 125 బైకులు, 10 ఆటోలు పట్టుబడ్డాయి. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 2 నేపాల్ దేశస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. కార్డన్ సెర్చ్తో పాటు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారం, అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసమే నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మనము ఈరోజు సుమారు ఒక 300 మంది పోలీస్ సిబ్బందితో ఈ ఏరియాలో మనం కమ్యూనిటీ కాంటాక్ట్ చేయడం జరిగింది. కమ్యూనిటీ కాంటాక్ట్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? పోలీస్ వాళ్ళందరూ కూడా ఒక ఏరియాని ఎంచుకున్న తర్వాత ఆ ఏరియాలో ఎటువంటి సోషల్ ఈవిల్స్, ఏమైనా తప్పు కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా మేము సుమారు ఒక ఫోర్స్ బట్టి ఆ ఇల్లులన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుందా లేదా అని కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొత్తగా ఇప్పుడు చాలా మీరందరూ చూస్తున్నారు, దొంగతనాలు కూడా మనకి వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి దొంగతనాలు చేసిపోతున్నారు. సో కొత్తగా బయటికి వెళ్ళి ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండడము, రెంట్ తీసుకొని ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడము, ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారో కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రొటీన్గా ఒకవేళ ఈ కాలనీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఒక స్ట్రీట్ లైట్స్ లేవు అక్కడ, అందువల్ల లేడీస్ రాత్రి కూడా తిరిగేటప్పుడు ఇబ్బంది అవుతున్నది, లేకపోతే కొంతమంది ఆకతాయిల అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే చాలా వరకు ఇక్కడ ఏదో ఏరియాలో వచ్చేసి రాత్రి కూడా తాగి గోల చేస్తున్నారు, ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా మేము మీ దగ్గరికి వచ్చినాం కాబట్టి మీరు మాకు చెప్పే పరిస్థితి ఉంటుంది. మీరు మాకు చెప్పిన తర్వాత మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో రోడ్డు కుంగింది. అకస్మాత్తుగా రోడ్డు కుంగడంతో అటువైపుగా వస్తున్న నీటి ట్యాంకర్ అందులో పడిపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇకివే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.